ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆయన ఏమి చేయగలడు. ఆయన ఏమి చేయగలడు. వాట్ హీ కెన్ డూ. వాట్ హీ కెన్ డూ. ఆయన ఏమి చేయగలడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో భయంకరమైన అనుమానాలు ఉన్నాయి. భయంకరమైన జీవితంలో ఎన్నో అనుమానాలతో, అలాగే ఏం చేస్తాం, మన జీవితాలు ఏమవుతాయి, మన బ్రతుకుల్లో ఏం జరుగుతుందో ఒక నిర్వేదం చాలామంది జీవితాల్లో ఉంది. ఈ రోజున ఏ కుటుంబాన్ని చూసినా, ఏ వ్యక్తిని చూసినా కానీ, ఏ వ్యవస్థను చూసినా కానీ, లేకపోతే ఏ నిర్మాణం చూసినా కానీ, లేకపోతే ఏ ప్రయత్నం చేసినా కానీ, ప్రతి చోట ఏం చేయగలం, ఏం జరుగుద్దో తెలియని ఒక అనిశ్చితి మానవ జీవితాన్ని వెంటాడుతూ ఉంది. చాలామంది అడుగుంటారు, ఈరోజు నేను కూడా అడుగుతున్నాను, నమ్మావుగా దేవుణ్ణి, దేవుని సన్నిధికి వస్తున్నావుగా, దేవుడే దిక్కంటున్నావుగా, మీ నమ్మకం యేసయ్యనా ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పాలి, మీ నమ్మకం యేసయ్యనా ఇంకెవరన్నా ఉన్నారా? ఆస్తుందిగా, అంతస్తుందిగా, ఇల్లుంది కదా, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి కదా, జీవితంలో అన్నీ ఉండి, జీవితంలో అన్ని అవకాశాలు ఉన్నా ఇవేవి పనికిరావు నా జీవితంలో అని ఆ యేసయ్యనే నమ్ముకుంటున్నావుగా. ఎందుకు నమ్ముతున్నావు? ఆయనే ఎందుకు నమ్ముకుంటున్నావు? నీ రోగం, నీ బాధ, నీ వేదన, నీ ఆవేదన, అలాగే నీలో ఉన్న భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన బాధలు, కష్టాలు, నష్టాలు, అలాగే అనారోగ్యాలు, అలాగే భయంకరమైన అప్పులు, వడ్డీలు, నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నప్పుడు ఆయనగా నమ్మావు కదా. ఆయనే నమ్మావా? మరి ఏం చేశాడు నీకు? ఏం చేయగలడు ఆయన నీకు? ఏమన్నా చేయగలుగుతున్నాడా? వింటున్నారా? నా ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి మీ దగ్గర. మీ జీవితంలో ఆయన ఏమన్నా చేయగలుగుతున్నాడా? మీ జీవితంలో ఏమైనా జవాబులు వచ్చినాయి అని కూర్చున్నారా? రాలేదని నిర్వేదంలో కూర్చున్నారా? లేకపోతే ఎన్ని రోజులు భక్తి చేసినా, విశ్వాసం చేసినా నా జీవితంలో ఏమి అర్థం కావడం లేదండి, ఎండమావులు అయిపోతున్నాయి జీవితాల్లో, ఏంటో మాకు అర్థం కావడం లేదు. సంవత్సరం అనుకున్నావు, 2వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అనుకున్నావు, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం అయింది, 5వ సంవత్సరం అయింది, ఇలా 10-15 సంవత్సరాలు ఏమీ మారట్లేదు, ఏంటండి అనే ఒక ప్రశ్న నిన్ను వెంటాడుతూ ఉందా, లేకపోతే వేధిస్తూ ఉందా? ఎందుకున్నావు మరి ఇక్కడ? ఎందుకున్నారు మరి ఇక్కడ? నువ్వు నమ్మిన దేవుడు ఏం చేయగలడని ఎక్కడున్నావు నువ్వు? ఆయన ఏం చేయగలడు? ఒక మాట చెప్తాను విను. నీ జీవితంలో ఆయన ఏం చేయలేకపోతే, నీ బ్రతుకులో ప్రయోజనం ఏమి లేకపోతే ఇక్కడికి వచ్చి, నీ బ్రతుకులో ఒకవేళ భక్తి వల్ల నీకు ఒక ఆదరణ కలగకపోతే ఇక్కడికి వచ్చి వేస్ట్. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా ప్రయోజనం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, ఎందుకు వస్తున్నాం మాకు తెలియట్లేదండి, మాకు ఏం జరగట్లేదు, ఏమీ కావట్లేదు, మాకు ఏమీ అర్థం కావట్లేదు అనే వారిని ఎవరు ఉంటే కనుక దయచేసి మానేయండి. ఏం కాదు, నేనే చెప్తున్నాను, మానేయండి. ప్రయోజనం లేని ప్రయత్నాలు వ్యర్థం. వింటున్నారా? ప్రయోజనం లేని ప్రయత్నాలు వ్యర్థం. ప్రయోజనం లేకుండా మనం ఇక్కడ ఉండడం కూడా, చెప్పాలి, అమూల్యమైన జీవితాన్ని, అమూల్యమైన గడియలను మనం వ్యర్థం చేసుకోవడం కూడా నిష్ప్రయోజనము. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఏదోటి జరగాలి. ఇక్కడ ఈరోజు కూర్చున్నావంటే ఏదోటి నువ్వు పొందుకోవాలి. దేవుని నమ్మావంటే ఏదో జరగాలి. జరగకపోతే ఎందుకు ఇక్కడ? దేనికోసం? ఆయన నీకేం చేయలేకపోతే, నువ్వు ఏం చూడలేకపోతే, నీ బ్రతుకులు మారకపోతే, నీ వ్యసనాలు తీరకపోతే దేనికి? సంవత్సరాలు దేవుని మందిరాన్ని పట్టుకొని వేలాడితే దేనికండి? పరిచర్యకి అర్థం లేకుండా, ప్రార్థనకు అర్థం లేకుండా, దేవుని సన్నిధిలో ఉన్న విషయానికి అర్థం లేకుండా, దేవుని పాదాలు పట్టుకోవడం అర్థం లేకుండా, ఎన్ని పచ్చాలు చేసే అర్థం లేకుండా ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? మారని దేవుడు అన్నావు కదా, మార్పు లేని దేవుడు అని చదువుతున్నాం కదా. మార్పు లేని దేవుడు అయితే, మారని దేవుడు అయితే నీ పరిస్థితులు మార్చలేడా? నీ బ్రతుకుని మార్చలేడా? నీ జీవితాన్ని మార్చలేడా? జీవితాన్ని మార్చలేని దేవుడినా నువ్వు ఆరాధన చేసేది? ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చతుష్పద జంతువులను, ఈ సృష్టిలో ఉన్న సర్వ సృష్టిని, ఈ భూమిని, అలాంటి భూమి లాంటి అనేక గ్రహాలను, సౌర కుటుంబాన్ని, ఆకాశ నక్షత్రాలను, అలాగే అనేక గ్రహాలను, పాలపుంతలను లెక్కించడానికి మొదలెడితే నీ జీవితం సరిపడనంత, నీ బ్రతుకు సరిపడనంత, నీ ఊహకన్నంత విశాలమైన సృష్టి దెమ్మ తిరిగిపోతుంది శాస్త్రవేత్తలకు. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ వరకు ఉందో తెలియని భయంకరమైన అనంత సృష్టి. ఆ సృష్టినంతా ఒక్క మాటతో చేసినవాడు. చతుష్పద జంతువులను సృష్టించి ఆ చతుష్పద జంతువులను, సర్వలోకాన్ని, లోకములో వెజిటేషన్ అని అంటారు,
ఆహారమును, అలాగే నీళ్లను, అలాగే సముద్రాలను, అలాగే ఆకాశ నక్షత్రాలను అన్నిటి ఉంచి సర్వ సృష్టిని కన్ను సైగతో ఏలుతున్నవాడు, జీవము కలిగిన దేవుడు అని ఆయనకు పేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడితే బెగ్గరగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని కనపరచు. సామాన్యుడా నువ్వు ఆరాధన చేసే దేవుడు? అసామాన్యుడా దేవుడు? అవును, ఆయన అసమానమైన వాడు, సామాన్యుడు కానే కాదు. నీవు నేను అనుకున్నట్టు చేతకాని వాడు కాదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎక్కడున్నావు అని అంటే జీవము కలిగిన దేవుని మందిరంలోనే ఉన్నావు. జీవము కలిగిన దేవుని యొక్క మందిరంలో నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన సేవ చేసుకుంటూ పాద సేవ చేసుకున్నావు. అంత మహా ఉన్నతమైన దేవుడు నీ జీవితంలో ఏం చేయగలుగుతున్నాడు? అది ఒక పెద్ద ప్రశ్న. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలుని రాజు అడుగుతున్నాడు. ఏమని తెలుసా? దానియేలు నిత్యము నీవు సేవించే దేవుడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? నీకేమన్నా చేయగలిగాడా? నిన్ను తప్పించగలిగాడా? నీ జ్ఞానము నిన్ను తప్పించలేకపోయింది కదా, నీ తెలివితేటలు నిన్ను తప్పించలేకపోయినాయి కదా, నీ అధికారం నిన్ను తప్పించలేకపోయింది కదా. దౌర్భాగ్యం, కర్మ. ఆఖరికి రాజునైనా నేను కూడా నిన్ను ఏం చేయలేకపోయాను చెప్పాలి. నేను కూడా నిన్ను తప్పించలేకపోయాను కదా. సరే, మేమెవరు నిన్ను కాపాడలేకపోయాం, ఆఖరికి నీవు కూడా నిన్ను కాపాడుకోలేకపోయావు. మరి నిత్యము మానక నీవు సేవిస్తున్న దేవుడు నీకేమన్నా చేయగలిగాడా? నిత్యము మానక నువ్వు ఏ దేవుడు పదాలైతే పట్టుకున్నావో ఆ దేవుడు నీకేమైనా చేయగలిగాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, సింహాల బోరులో నుంచి, ఆకలి కలిగిన సింహాల నోటిలో నుండి అంటున్నాడు, రాజు చిరంజీవి అగునుగాక. చప్పట్లు కొట్టిపోయి దేవుని నామాన్ని గణపరచు. మరణములో నుండి, మరణకరమైన బ్రతుకులో నుండి, మరణకరమైన ఉచ్చులో నుండి, మరణకరమైన సింహాల నోటిలో నుండి అన్నాడు తెలుసా, ఎదుట వాని యొక్క జీవితాన్ని, ఎదుట వాని యొక్క జీవాన్ని, ఎదుట వాని యొక్క అద్భుతమైన ఆయుష్ గురించి అద్భుతమైన దీవెన పలుకుతున్నాడు. రాజు చిరంజీవి అగుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా చేయగలిగాడా దేవుడు నీ జీవితంలో? ఏమన్నా చేయగలుగుతున్నాడా? ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎవరి జీవితాన్ని చూసుకున్నా కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏం చేయగలుగుతున్నాడు దేవుడు నా బ్రతుకులో? ఏం చేయగలుగుతున్నాడు దేవుడు నా జీవితంలో, నా బ్రతుకులో, నా యొక్క బ్రతుకులో, లేకపోతే నా యొక్క జీవితంలో ఏం చేయగలుగుతున్నాడని నీకు ప్రశ్న ఉంటే ఒక మాట చెప్తాను విను. సర్వసాధారణంగా మానవ జీవితంలో ఎప్పుడు కూడా మన బ్రతుకులో జరగని దాని గురించి, ఏం చేయని దాని గురించి మనం చూస్తూ ఉంటాం, కానీ జరిగే వాటి గురించి, దేవుడు చేసే కార్యాల గురించి మనం పట్టించుకోం. మన మనసు ఎప్పుడు కూడా కొన్ని విషయాల మీదే దృష్టి ఉంటుంది, కొన్ని విషయాల దగ్గరే ఆగిపోతుంది. మిగతా వాటి గురించి ఆలోచించడానికి మన మనసు మనల్ని కుదురుగా ఉండనివ్వదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి అయినా వాలగలుగుతుందా? చెప్పాలి. జీవిత సత్యం, లైఫ్ లెసన్. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు, వాలజాలదు కూడా. అలాగే చింత, వేదన, బాధ, కోపంతో రగిలిపోతున్న నీ జీవితంలో, వేదన పడుతున్న నీ జీవితంలో సుఖము, సంతోషము, ఆనందము, నిరీక్షణ అనేది కూడా నీ జీవితంలోకి రానే రాదు. అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు. చింత, వేదన, ఆవేదన, బాధ, కోపంతో రగిలిపోతున్న నీ హృదయములో, నీ జీవితములో, నీ బ్రతుకులో సుఖము, సంతోషము, ఆనందం అనేది కూడా నువ్వు కనుగొనలేవు. నీ జీవితంలో ఒక నిరీక్షణ కూడా నువ్వు చూడలేవు. ఎందుకు అనంటే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను, ప్రతి అద్భుతమైన దేవుని యొక్క కృపను నువ్వు చూడకుండా నీ జీవితంలో నీ చింత కావచ్చు, నీ బాధ కావచ్చు, నీ వేదన కావచ్చు, నువ్వు చూస్తున్న విషయాలు కావచ్చు, నీ యొక్క దృష్టిని మరల్చేటట్టుగా చేసి నీ మనసును వాటి వైపు చూడకుండా నువ్వు పడుతున్న బాధ, గాయం వైపే నీ దృష్టి అంతా కేంద్రీకృతం అయ్యేటట్టు చేసి దేవుని మీద నీకు విశ్వాసం కలగకుండా, దేవుడు చేసే కార్యాలు చూడకుండా నేనేం చేస్తాయి తెలుసా? అవి ఆపేస్తాయి. కనుక ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ విషయంలో తడబాడుతున్నారు. చాలామంది అటు ఇటుగా వారి జీవితాల్లో దేవుని కార్యాలు నమ్మలేని స్థితిలో కూడా ఉంటున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక చిన్న రోగమో, ఒక చిన్న బాధో,
లేకపోతే ఒక గాయమో, ఒక అవమానమో, లేకపోతే ఇంకొంతమందికి వారి జీవితంలో ఉన్న జరగని వివాహమో, లేకపోతే బిడల జీవితంలో ఒక ఫలింపు, లేకపోతే వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ఒక నష్టమో, కష్టమో వారి జీవితాల్లో అక్కడ కలిగిన గాయాన్ని బట్టి ఆగిపోతారు. ఇంకా ఆగిపోయి జీవితంలో ఇంకా మిగతా అన్ని విషయాల్లో దేవుడు చేస్తున్న కార్యాలని మరిచిపోయి, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నా బ్రతుకులో ఎక్కడున్నాడు, దేవుడు నా జీవితంలో ఏం చేయగలుగుతున్నాడు, నా జీవితంలో ఆయన ఏం చేయలేకపోతున్నాడు కదా అని అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రతి దినము, ప్రతి క్షణము నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడని మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి నడుము నొప్పో, ఇంకొంతమందికి కాళ్ళు నొప్పో, ఇంకొంతమందికి కడుపు నొప్పో, ఇంకొంతమందికి తల నొప్పో, ఇంకొంతమందికి కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమో, ఇంకొంతమంది కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువ అవ్వడం, ఇంకొంతమందికి ఏదైనా ఒక వ్యాధో, లేకపోతే ఇంకొక చిన్న బాధో, దాన్నే చూస్తూ ప్రతి దినము దేవుడు ఇంకా మిగతా అన్ని అవయవాలను కాచి కాపాడుకుంటూ, ఇంకా అన్ని రకాలుగా నీ కుటుంబాన్ని నిన్ను ముందుకు సాగరిస్తూ, అన్ని అవమానాల్లో నిన్ను ఆయనే తోడుగా ఉంటూ, నీ పిల్లల విషయంలో, నీ యొక్క భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ ప్రతి ప్రయత్నం విషయంలో, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల విషయంలో ఎక్కడా కూడా నిన్ను జంకనివ్వకుండా, పడనివ్వకుండా ఎంతగా నిన్ను ముందుకు నడిపించినా అవేవి కూడా నువ్వు చూడకుండా, ఏంటి నాయనా ఇది, ఏంటి ప్రభువా ఇది, ఎంత రోగాన్ని, లేకపోతే ఎంత సమస్యను, లేకపోతే చిన్న బాధను మొత్తం నీ కొత్త జీవితానికో లేకపోతే నీ కుటుంబానికో ఆపాదించుకుంటూ నువ్వేం చేస్తావు తెలుసా, నా దేవుడు నాకు ఏమీ చేయట్లేదనే బాధలో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఒకరోజు ఒక మనిషి, జాగ్రత్తగా రండి, ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ఒక కోకిలను చూశాడు. ఓ కోకిల దగ్గరికి వెళ్ళి అది అద్భుతంగా పాడుతూ ఉందంట. అద్భుతంగా పాడుతూ ఉంటే కోకిలను చూసి అలా అంటున్నాడు, కోకిల కోకిల ఎంత బాగున్నావు నువ్వు, కోకిల కోకిల ఎంత బాగున్నావు నువ్వు, నీ పాట ఎంత బాగుంది, కానీ నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండు. ఏమన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది, ఏంటి ప్రయోజనం, నీ పాట ఎంత బాగున్నా కానీ నువ్వు ఎలా ఉన్నావు, నల్లగా ఉన్నావు కదా అని అన్నాడంట. అంటూ అంటూ ముందుకు సాగాడు. సముద్రం ముందు నిలబడి అంటున్నాడు సముద్రాన్ని చూస్తూ, సముద్రమా సముద్రమా ఎంత గొప్పగా ఉన్నావు నువ్వు, ఎంత విస్తారంగా ఉన్నావు, కానీ ఏంటి ప్రయోజనం, నువ్వు అంత ఉప్పగా ఉన్నావు కదా, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండు అని అన్నాడు. కొంచెం ముందుకు నడిచి చక్కని గులాబీ తోటను చూశాడు. ఒక చక్కని గులాబీ తోటను చూసి, ఒక రోజ్ ఫ్లవర్ గార్డెన్ చూసి, ఆ రోజ్ గార్డెన్ చూసిన తర్వాత అందులో నుంచి ఒక గులాబీ పువ్వును చూసి అలా అంటున్నాడు, ఏమని తెలుసు, అందమైన గులాబీని చూసి, గులాబీ పువ్వా రోజ్ ఎంత బాగున్నావు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, కానీ నీకు ముళ్ళు లేకపోతే ఎంత బాగుండు అని అన్నాడంట. వెంటనే మూకముడిగా ఈ మూడు కలిసిలా అంటున్నాయి, మూకముడిగా ఈ మూడు కలిసిలా అంటున్నాయి, ఓ మనిషి నువ్వు ఎప్పుడు ఇతరులతో లేకపోతే ఇతర లోపాలను వెతకడం తప్ప, ఇతరులో ఉన్న లోపాలు లేకపోతే లోపంలో ఉన్న గుణాన్ని వెతకడం తప్ప ఏనాడు కూడా ఇతరులో ఉన్న సుగుణాన్ని నువ్వు ఎప్పుడు వెతకలేదు కదా. నువ్వు ఇతరుల లోపాలను వెతుకుతూ నువ్వు ఉన్నావే, నువ్వు ఇతరుల లోపాలను వెతికే గుణము లేకుండా, ఇతరుల్లో ఉన్న లోపాలని వెతికే గుణము నీలో లేకుండా, ఇతరుల్లో ఉండే అద్భుతమైన మంచి విషయాలను గమనించగలిగిన, మంచి విషయాల్ని కనుగొనగలిగిన, సుగుణాన్ని కనుగొనగలిగిన గుణము నీలో ఉంటే ఎంత బాగుండు అన్నాయంట. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రియ సహోదరి సహోదరురా, జీవితం ఎప్పుడు కూడా, మానవ జీవితం ఎప్పుడు కూడా జరగని విషయాల వైపు, పొందుకోని విషయాల వైపు, జయించని విషయాల వైపు, అపజయాల వైపు, అవమానాల వైపు, లేకపోతే ఇతరుల యొక్క గుణంలో సరైన, లేకపోతే ఇతరుల జీవితంలో ఉన్న లోపముల వైపు మనం ఎప్పుడు ఏలెత్తి చూపించుకోవడం, లేకపోతే మన జీవితంలో ఉన్న బాధలు వచ్చి మనం ఏలెత్తి చూపించుకోవడం తప్ప, మన జీవితంలో ఉన్న బాధల్లో మన జీవితంలో ఉన్న లోపాలను వేలెత్తి చూపించుకోవడం తప్ప, ఏనాడు ఇతరుల్లో ఉన్న గుణాలు, సుగుణాలు, మనలో ఉన్న మంచి గుణాలు, మనలో ఉన్న దేవుడు చేసిన అద్భుతమైన విషయాల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకంతా దేవుని యొక్క అద్భుతమే కనపడుతుంది, దేవుని కార్యాలే మనకు కనపడతాయి. వాటి ముందు నీలో
నీలో ఉన్న బాధ, వాటి ముందు నీలో ఉన్న చింత, వాటి ముందు ఇతరుల్లో ఉన్న భయంకరమైన చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి మబ్బు వలె నీ ముందు అవి తుడిచివేయబడ్డం నువ్వు చూస్తావు. అందరూ దేవుని కృపను పొందుకోవడం, అలాగే నీవు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవడం, ఒక బలమైన ఉజ్జీవాన్ని పొందుకోవడం నువ్వు చూస్తావు. చాపడ కొడి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచుగా. నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకోసమే ఈరోజు దేవుని కార్యాలను నువ్వు చూడాలి, దేవుని అద్భుతమైన కార్యాలను నువ్వు అనుభవించాలి, దేవుని యొక్క అద్భుతమైన దీవెనలను అనుదినము అనుభవిస్తూ ముందుకు నడవాలి అనంటే ఆయన ఏం చేయగలడో అనే విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన ఏం చేయగలడు అనే విషయాన్ని చెప్పాలి, మనం తప్పకుండా తెలుసుకోవాలి, గ్రహించాలి. కీర్తన గ్రంథం 30వ కీర్తన చదవవసరం లేదు, తీసి అలా పెట్టండి. అందులో నుంచి మనం కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 30వ కీర్తన మనం గమనిస్తే భక్తుడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అనంటే, తన జీవితంలో భయంకరమైన స్థితిలోకి నెట్టబడినప్పుడు, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, అలాగే భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు, భయంకరమైన నష్టంలో ఉన్నప్పుడు తన చేసిన పనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ తన జీవితంలో తడబడిన జీవితానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఏమని తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేయగలడో, దేవుడు అద్భుతమైన శక్తి ఎలాంటిదో, ఒక మనిషిని దేవుడు ఎలా నిలబెట్టగలడో, ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చగలడో, పడిపోయిన జీవితాన్ని ఎలా కట్టగలడో, కోల్పోయిన జీవితాన్ని ఎలా నిలబెట్టగలడో, కోల్పోయిన వారిని ఎలా ఆశీర్వదించగలడో, ఎలా బాగు చేయగలడో, నలిగిపోయిన వారిని జీవితాన్ని ఎలా నిలబెట్టగలడో అనే విషయాల గురించి మొత్తం 30వ కీర్తనలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన కార్యం మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు నీకేం చేయగలడు చూద్దాం. చూడండి ఏం చేయగలడు అని అంటే, కీర్తన గ్రంథం 30వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, చదవాలి, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. చెప్పండి, నీవు నన్ను స్వస్థపరిచితివి. భక్తుని యొక్క అనుభవాలను చూడండి. దేవుడు ఏం చేయగలడు అని అంటే, నీవు నమ్మిన దేవుడు ఏం చేయగలడంటే అనారోగ్యము నుండి ఆరోగ్యము నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనారోగ్యము నుండి ఆరోగ్యం ఇవ్వగలడు అంటే ఫ్రమ్ సిక్నెస్ టు హెల్త్ ఆర్ హీలింగ్. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ అనారోగ్యము నుండి, నీ అనారోగ్య పరిస్థితుల నుండి ఆయన నీకేమివ్వగలుగుతాడు చెప్పండి? ఏమివ్వగలుగుతాడు? స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఈ మాట అంటున్నాడు దావీదు అని అంటే, దావీదు ఎవరో చూద్దాము. చూడండి, గొప్ప రాజు దావీదు ఎవరయ్యా అంటే, తన యొక్క తరములకు ఆదర్శప్రాయుడుగా ఉన్న పితరుడు కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో సాక్ష్యాన్ని ఇలా పోల్చి చెప్పాడు పరిశుద్ధాత్ముడు. తన పితరుడైన దావీదును దేవుని హత్తుకున్నట్లుగా వీరు కూడా ఏం చేశారు? ఫలానా రాజు దేవుని హత్తుకున్నాడు అని చెప్పారా లేదా? చెప్పరేంటండి? ఎవరి సాక్ష్యం అది? పరిశుద్ధాత్మ దేవుడు, సాక్షాత్తు దేవుడే, జీవము కలిగిన దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంతటి గొప్ప అనుభవం కలిగిన వాడు, ఆత్మీయ లోతుల్లో ఉన్నవాడు. అర్థమైందా? గొప్ప రాజు, గొప్ప ఆదర్శప్రాయమైన పితరుడు. అలాగే దావీదు ఎవరయ్యా అని అంటే, దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక దైవజనుడుగా కూడా అనేక పాత్రలు పోషించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడు? నేను నీకు మొర్రపెట్టగా నువ్వు నాకు స్వస్థపరిచావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు ఎందుకన్నాడు అని అంటే, దావీదుకి భయంకరమైన రోగం వచ్చింది. ఏమైందండి? చెప్పాలి త్వరగా. దావీదుకి భయంకరమైన శారీరక రుగ్మత వచ్చింది, అనారోగ్యం పాలైపోయాడు. ఆ అనారోగ్యం దావీదుని ఏం చేసింది తెలుసా? మరణపు అంచుల్లోనికి, గోతుల్లోనికి తీసుకువెళ్ళిపోయింది. చచ్చిపోయేవాడే ఎవరో చెప్పండి? ఎవరో? దావీదు. అదేంటండి, ఎంత గొప్పవాడు అన్నారు కదా, అలాంటి వారు కూడా అనారోగ్యాలు వస్తాయా? సర్వసాధారణంగా మిమ్మల్ని కూడా చాలామంది అని అంటూ ఉంటారు కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నారేమో, యేసుబాబుని నమ్ముకున్నారేమో, యేసు ప్రభుని నమ్ముకున్నారేమో, కష్టాలేంటి, రోగాలేంటి, పోవట్లేదా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నొప్పులు వస్తాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే లేకపోతే వ్యాధులు ఉంటాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నష్టాలు వస్తాయా అని ఎవరు అడగట్లేదా మిమ్మల్ని? అడుగుతారు. చాలామంది అంటారు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళితే, దేవుని మందిరానికి వెళితే కష్టాలు ఉండవు, రోగాలు ఉండవు అని చెప్తున్నాడా దేవుడు? గొప్ప భక్తునికే రోగం వచ్చింది, గొప్ప భక్తుడే చావు బతుకుల్లో ఉన్నాడు.
మీరు గమనిస్తే యేసు ప్రభును అమితంగా ప్రేమించిన కుటుంబం ఉంది, మరియ, మార్త, అలాగే లాజరు. ఏమైంది? లాజరు జబ్బు పడ్డాడు. మరణకరమైన రోగం చేత అనేక మంది ఏమయ్యారు? రుగ్మతల చేత భయంకరంగా వేధించబడ్డారు. ఏలియా కదా, క్షమించండి, ఆయన భక్తులు అనేక మంది ఏమయ్యారు? రుగ్మతల చేత నలిగిపోయారు, చచ్చిన వారు కూడా ఉన్నారు. మీరు గమనిస్తే, వాక్యాన్ని మీరు గమనిస్తే మరణకరమైన రోగాలు ఆయన యొక్క పిల్లలకు కూడా వచ్చాయి. అంటే దాని అర్థం దేవుని నమ్మిన వారికి రోగాలు రావని కాదు. ఎందుకు ఎన్ని ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేశానంటే, దేవుని నమ్మిన వారికి రోగాలు చెప్పాలి రావు అని కాదు. దేవుని నమ్మినా చెప్పాలి రోగాలు వస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నిన్ను స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే.